అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ 365. ఉప్పల్ ఫ్లైఓవర్ రాజకీయాల మధ్య చిక్కుకున్న ప్రాజెక్ట్. మీ అందరికీ తెలుసు ఉప్పల్ ఫ్లైఓవర్ గురించి. 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు, ఎవరిది తప్పిదం, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రాజెక్టు వివరాలను తెలుసుకుంటే, ఈ ప్రాజెక్టు మొదలైంది మే 5, 2018. ప్రాజెక్ట్ పేరు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్. దూరం 6.2 కిలోమీటర్లు. మొత్తం వ్యయం అంచనా ప్రకారం 670 కోట్లు ల్యాండ్ ఎక్వైజిషన్తో సహా. పూర్తి కావాల్సిన సమయం 18 నెలలు. కానీ పూర్తయిందా? కాలేదు. అవుతుందా? చెప్పలేము. ప్రస్తుత స్థితి 2023 సెప్టెంబర్ నాటికి 40% పనులు పూర్తయ్యాయి. 2023 రిపోర్ట్ ఇది. 2020లో కూడా అంతే. దీంట్లో తప్పెవరిది? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏంటి? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి 2014 నుంచి 2023 వరకు పరిపాలించిన పార్టీ. సో ఈ పార్టీ చేసిన ఆరోపణ ఏంటంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ను ఆలస్యం చేస్తుంది అని ఆరోపించిందన్నమాట. దానికి ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి చాలాసార్లు చెప్పారు, ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేయాలి అని చెప్పి. ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్వైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయండి అని కూడా గతంలో చెప్పినారు. బీజేపీ పార్టీ ఆరోపించింది ఏంటంటే, కావాలనే బీఆర్ఎస్ పార్టీ దీన్ని నిర్లక్ష్యం చేసింది, ఇది కేవలం బీఆర్ఎస్ చేసిన తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద నెడుతుంది అని చెప్పి. మరి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే, కాంగ్రెస్ హామీ ఇచ్చింది 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పి. దానికి అనుగుణంగానే మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పినారు, నేను కొంచెం బాధపడుతున్నాను ఈ ప్రాజెక్టు విషయంలో. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది, దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల కాలం తీసుకుంది. సో ఈ ప్రాజెక్ట్ని తొందరనే పూర్తి చేస్తాం, 8 నుంచి 10 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారనమాట. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది ఈ ప్రాజెక్ట్ రాజకీయాల మధ్య చిక్కుకుపోయింది. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం అవసరం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉదయకృష్ణ 365. ప్రతిక్షణం ప్రజాహితం.